మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన మన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను. అలాగే ఈ సమయంలో వాక్యం వినుటకు శ్రద్ధగా ఎదురు చూస్తున్న నా ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వర్లరా, గడిచిన పాఠంలో మనం క్రీస్తు ప్రభు యొక్క మరణమును గూర్చి ధ్యానించాం. ఆయన మరణము, ఆయన శిలువ, ఆయన రక్తము అనే 3 సంగతులు మనము ధ్యానించడం జరిగింది. ఈరోజు మనము ఆయన శిలువ మరణాన్ని గూర్చి ధ్యానిస్తూ ఉండగా, అందులో మనము ఆయన శిలువ మరణాన్ని గూర్చి తప్పనిసరిగా ధ్యానించవలసిన లేక పరిశీలించవలసిన 3 సంగతులతో నేటి మన పాఠాన్ని ప్రారంభిద్దాం. ఈ 3 సంగతుల గూర్చి మనం ఆలోచించినప్పుడు ప్రతి బైబిల్ విద్యార్థి లేక ప్రతి క్రైస్తవుడు స్టడీ చేయవలసిన లేక అధ్యయనం చేయవలసిన 3 ప్రాముఖ్యమైన సంగతులు మనం ఆయన మరణంలో నుండి నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. అందులో మొదటి విషయం ఏమిటంటే, ఆయన మన కొరకు పాపముగా చేయబడినవాడు. పాపముగా చేయబడ్డాడు. అంటే క్రీస్తు శిలువ మీద మరణించుటకు కారణము పాపము. మనమందరము కంఠోపాఠంగా చెప్తూ ఉంటాం. నోటిడిగా చెప్పే మాట ఏంటంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. అలాగే ఆ యొక్క పాపమునకు మూలము ఆజ్ఞను అతిక్రమించుట. ఆజ్ఞాతిక్రమము పాపమైతే, పాపము వలన కలుగు ప్రతిఫలము మరణము అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. క్రీస్తు ప్రభువు మరణించుటకు మూలమైనది పాపమే. అయితే ఈ ఈ పాపము అనేది ఎవరు పాపం చేస్తే వారే మరణించాలి. ఇది ధర్మశాస్త్రం యొక్క నీతి. కానీ ధర్మశాస్త్రమునకు వేరుగా ఇంకొక నీతి ఇక్కడ క్రీస్తునందు దేవుడు బయలుపరిచాడు. అదే మన పాపముల కొరకు క్రీస్తు మరణించుట అనేది. మనము ఈ ఈ యొక్క విషయాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో చూడగలం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇక్కడ వింతైన మాట ఏమిటంటే, పాపమే ఎరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు, ఎందుకు దేవుడు ఆయనను పాపముగా చేశాడు అంటే, మనం ఆయన యందు అనగా క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు, మనము నీతిమంతులము అవ్వాలని, మనలను నీతిమంతులుగా చేయుటకు ఆయనను దేవుడు పాపముగా చేశాడు. ఆయన పాపముగా చేయబడుట ద్వారా మనకు నీతి అనుగ్రహించబడింది. మనము నీతిమంతులము అయ్యాం. రోమపత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 3, 4 వచనాలు చదువుకుందాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని
పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. కాబట్టి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించుటకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపవలసిన అగత్యము ఏర్పడింది. కనుక రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం కూడా ఒక విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లు అనేకులు నీతిమంతులు అగునట్లు అనగా ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అంటే యేసుక్రీస్తు వారి యొక్క బలియాగములో మనము బాగా పరిశీలించవలసిన ప్రాముఖ్యమైన సంగతులలో మొదటి విషయం ఏమిటంటే ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము యొక్క విలువను, త్యాగము యొక్క ఆ గొప్ప ఆ సంకల్పమును విశ్వసించిన వారు, లేక ఇంకా విశ్వసించవలసిన వారు గ్రహించవలసిన విషయం ఏమిటంటే పాపమే ఎరుగని ఆయనను, పాపముతో సంబంధం లేని ఆయనను, పాపమును సహించలేని ఆయనను, నాలో పాపమున్నదని మీలో ఎవడైనను స్థాపించునా అని బహిరంగముగా అనేకులను ఉద్దేశించి ఒక గొప్ప సవాలుతో కూడిన మాట విసిరిన ఆయనను ఇప్పుడు దేవుడు శిలువ మీద పాపముగా చేసేశాడు. కారణం ఏమిటంటే మనలను నీతిమంతులుగా చేయుటకు. కనుక ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ రెండవ కారణం ఏమిటి అనేది మనం ఆలోచించినప్పుడు ఆయన నీతిమంతుడు కానీ మన కొరకు అన్యాయముగా మరణించిన వాడుగా ఉన్నాడు. జాగ్రత్తగా మనం గమనించాలి. ఆయన అన్యాయపు తీర్పు నొందినవాడు. మన కొరకు అన్యాయపు తీర్పు పొందాడు. మన కొరకు పాపముగా చేయబడ్డాడు. మన కొరకు అన్యాయపు తీర్పు పొందినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. జాగ్రత్తగా గమనించాలి. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో ఏమయ్యాడంటే ఆయన చంపబడ్డాడు. ఆయన చంపబడిన విధానాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఆ పేతురు గారు ఇలా రాస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడు. న్యాయమైన తీర్పు ఆయనకు విధించబడలేదు. కనుక ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడుగా, అన్యాయపు తీర్పు ఆయనకు విధించబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణములో ఆయన పాపి కాదు, కానీ మన కొరకు పాపమయ్యాడు. ఆయన దోషి కాదు, కానీ అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. ఎంత
భయంకరమైన విషయం, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక క్రీస్తు నీ కొరకు అన్యాయపు తీర్పు పాలైనట్లుగా దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఆయన పొందిన ఆ అన్యాయపు తీర్పు చూడండి, యెషయా గ్రంథం 53 అధ్యాయం 8 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. చూడండి, అన్యాయపు తీర్పు మన కోసము ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. ఆయన న్యాయాధిపతి. ఆయన అందరికీ కూడా తీర్పు తీర్చేవాడు. ఆయన అందరికీ తీర్పు తీర్చేవాడయ్యుండి, దోషి స్థానంలో నిలువబడి ఆయన ఆయన ఒక పాపి చేత తీర్పు తీర్చబడ్డాడు. ఎంత భయంకరమైన విషయం, మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆయన తీర్పు తీర్చే అధికారం పొందినవాడుగా దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కానీ ఆయన సర్వలోకానికి తీర్పు తీర్చే ఆ మహాదేవుడు ఒక పాపుల మధ్య పాపిగా, దోషుల మధ్య దోషిగా, అపరాధుల మధ్య అపరాధిగా, ఒక అన్యుని చేత, ఒక పాపి చేత ఆయన తీర్పు తీర్చబడటానికి సవినయంగా తలదించుకొని ఆ పిలాతు న్యాయపీఠం ఎదుట నిలబడ్డాడు. కానీ వాస్తవానికి ఆయన స్థితి ఏంటి? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఈ సర్వలోకము ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని దేవుడు ఒక నియామకాన్ని జరిగించాడు. అది జరగబోతా ఉంది. ఆయన ఎదుట ప్రతి ఒక్కరూ కూడా, మంచివారే గాని చెడ్డవారే గాని, ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి వాడు ఆయన యొక్క సన్నిధిలో దోషులుగా ఆయన ఎదుట నిలబడవలసిన వారై ఉండగా, ప్రధాన న్యాయాధిపతిగా ఆయన సర్వలోకానికి తీర్పు తీర్చబోతూ ఉండగా, ఆయన ఇప్పుడు ఒక పాపి ఎదుట చట్ట విరుద్ధంగా తీర్పు తీర్చే ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఎదుట సవినయంగా, దోషిగా, నేరస్తుడిగా తలదించుకొని బంధించబడిన వాడై, ఒంటి నిండా గాయాలతో, రక్తం చిందించబడిన శరీరముతో ఆయన ఒక అపరాధిగా తలదించుకొని నిలబడటం, అది ఎంత అన్యాయం! ఆ అన్యాయాన్ని దేవుడు ఎందుకు న్యాయంగా చేశాడు అంటే, మనము ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, ఆయన కృపను పొందుటకు దేవుడు మన నిమిత్తం క్రీస్తును ఆయన దోషిగా చేశాడు, పాపముగా చేశాడు. ఆఖరికి మరణంలో కూడా న్యాయం జరగల ఆయనకి. అన్యాయపు తీర్పు పొందినవాడిగా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఈరోజు మన స్థాయికి తగని వారు, మన ముందు కనీసం నిలబడటానికి కూడా యోగ్యత లేని వారు మనలను వేలెత్తి చూపిస్తూ ఉంటే, నిందిస్తూ ఉంటే, మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? మనం ఎలాగా ఆ వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తాం? మన నోరు ఎలా మాట్లాడుతుంది? నా హృదయం ఎంతలా రగిలిపోతుంది? కనుక జాగ్రత్తగా గ్రహించాలి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్యాయపు తీర్పు పొందినవాడైనా, ఆయన నిశ్శబ్దముగా వదకు తేబడు గొర్రెయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్లయు ఎలా మౌనముగా ఉన్నాడో, ఆయన అంతలా మౌనముగా ఉన్నాడు. అది మనందరినీ
నీతిమంతులుగా తీర్చుటకు, మనందరినీ కూడా ఆయన నిర్దోషులుగా తీర్చుటకు, నిరపరాధులుగా తీర్చుటకు ఆయన మనందరి కోసము ఈ విధంగా ఆయన చేయబడ్డాడు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. ఒకటి, పాపమునకు శిక్ష విధించబడాలి. కానీ ఆయన పాపి కాదు. పాపముగా చేయబడ్డాడు. జాగ్రత్తగా మనం పరిశీలించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇలాగుంటుంది అక్కడ. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఎవరు ఆ మనుషుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారు ఆ తీర్పు తీర్చే ఒక మహా న్యాయాధిపతి. ఆయన తీర్పరిగా లేక ఈ లోకానికి న్యాయాధిపతిగా దేవుడు ఆయన్ను నియమించి ఉన్నాడు. కనుక మనం అలాంటి న్యాయాధిపతి ఇప్పుడు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ముందు అక్రమంగా నిలబడటం అనేది ఎంత బాధాకరమైన విషయం మనం ఆలోచించాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించెను. కనుక యేసుక్రీస్తు వారికి తీర్పు తీర్చుటకు అధికారం ఉంది. అదే అధ్యాయం 23వ వచనంలో తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కనుక సర్వలోకానికి తీర్పు తీర్చే మహాన్యాయాధిపతి అన్యాయపు తీర్పు పొందినవాడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మూడవ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన మన కొరకు శాపముగా చేయబడ్డాడు. ఒకటి, పాపముగా చేయబడ్డాడు, అన్యాయపు తీర్పు పొందాడు, ఇప్పుడు శాపముగా చేయబడ్డాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. యూదులు క్రీస్తును అంగీకరించపోవుటకు కారణం అంటే ఆయన ప్రభువుగా, క్రీస్తుగా, రక్షకునిగా, విమోచకునిగా దేవుడు నిర్ణయించాడు, నియమించాడు అని అపోస్తలులు ఎంత బోధించినా యూదుల యొక్క అపనమ్మకానికి లేక ఆ బోధను వారు స్వీకరించలేకపోవటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని. కనుక ఒక శాపగ్రస్తుడు అభిషిక్తుడు ఎలా అవుతాడు? ఒక శాపగ్రస్తుడు ప్రభువుగా, రాజుగా, యూదుల పరిపాలకుడిగా దేవుడు ఎలా నిర్ణయిస్తాడు? కాబట్టి ఇది రైట్ కాదు. ఎందుకంటే అతడు శాపగ్రస్తుడు. ఒక శాపగ్రస్తుడిని రక్షకునిగా, విమోచకునిగా, ప్రభువుగా, మెస్సియాగా మేము ఎలా అంగీకరించాలి అని అక్కడ వాళ్ళు తికమక పాలైపోయారు, కన్ఫ్యూజన్ అయిపోయారు.
నిర్ణయించుకోలేకపోయారు. దానికి వివరణ ఇస్తున్నాడు ఇక్కడ పౌలు గారు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఆయన పాపి కాదు, పాపం ఎరుగని వాడు పాపమయ్యాడు. ఆయన శాపగ్రస్తుడు కాదు, శాపగ్రస్తుడుగా అయిపోయాడు. మన కోసము శాపమైపోయాడు, మన కోసము పాపమైపోయాడు, మన కోసము అన్యాయమైపోయాడు, అంటే అన్యాయ తీర్పు పొందిన వాడైపోయాడు. కనుక క్రీస్తు శిలువ మరణంలో మనము బాగా గుర్తించవలసిన ఈ 3 సంగతులను మనము మన హృదయంలో ముద్రించవలసిన వారమై ఉన్నాం. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయనలో పాపము లేదు, కానీ ఆయన పాపముగా చేయబడ్డాడు నీ కొరకు. ఆయన శాపగ్రస్తుడు కాదు, కానీ ఆయన శాపమైపోయాడు నీ కొరకు. ఆయన తీర్పులో కూడా న్యాయం జరగలేదు ఆయనకి. అన్యాయపు తీర్పు పొందినాడు నీ కొరకు. నీ కొరకు ఇంత గొప్ప త్యాగం చేసిన ప్రభువుకు నీ హృదయంలో నీవిచ్చే స్థానం ఏపాటిది? ఎంత విలువనిస్తున్నావు? ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావు? ఎంత ప్రాధాన్యతనిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. కనుక మనుషులు మన కోసం ఏదైనా చిన్న సహాయం చేస్తే అది మన హృదయాల్లో తీవ్రంగా ముద్రించబడితే వారిని మనం ఎప్పటికీ మర్చిపోలేము. వారు ఏదైనా కోరితే చేయుటకు సిద్ధంగా ఉంటాం. ఎప్పటికైనా వారి రుణం తీర్చుకోవాలి, వారికి సహాయం చేయాలి, ప్రతి ఉపకారం చేయాలి అని మనం భావిస్తూ ఉంటాం. మరి ప్రభు నీ కోసం పాపమయ్యాడు, నువ్వేం చేస్తావు ఆయన కోసం? శాపమైపోయాడు, నువ్వేం చేస్తావు ఆయన కోసం? అన్యాయపు తీర్పు పొందాడు, నువ్వేం చేస్తావు ఆయన కోసం? ఒక్కసారి ఆలోచించు. కనుక ఈ 3 సంగతులు క్రీస్తు ప్రభు యొక్క మరణంలో మనం గ్రహించగలం. కనుక క్రీస్తు ప్రభు యొక్క ఇన్కార్నేషన్ అనగా శరీర ధారణ అనేది ఒక్కరోజు పండుగ చేసుకొని దులిపేసుకునే దానికోసం కాదు. ఇంత సుదీర్ఘమైన ప్రణాళికాబద్ధమైన సంగతులను దేవుడు తన యొక్క కుమారుని పట్ల నెరవేర్చుటకు ఆయన ముందస్తు ప్రణాళికాబద్ధంగా ప్రతి కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. క్రీస్తు ప్రభు యొక్క శరీర ధారణలో లేక నరావతారంలో ఒకటి మానవుడుగా పుట్టాలి అనే దానికి, ఇదంతా జరగటానికి మానవ పుట్టుక అవసరం కాబట్టి ఆయన మనిషిగా పుట్టించాడు. కానీ ఆ పుట్టుక ద్వారా జరగవలసిన అత్యంత ప్రాముఖ్యమైన సంగతులు ఇందులో ఉన్నాయి. ఈరోజు మనం గ్రహించవలసినది కేవలం పుట్టుక లేక మరణము కాదు, కానీ ఈ రెండిటి ద్వారా లేక ఈ రెండిటి మధ్య జరిగిన సంగతులు, ఈ రెండిటి ద్వారా సర్వ మానవాళికి దేవుడు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం దృష్టి పెట్టాలి. దీన్ని మనం పరిశీలించాలి. కానీ క్రైస్తవుడు, సాతానుడు మన మనోనేత్రాలు మూసేశాడు. మన కళ్ళకి ఇవేవి కనిపించకుండా చేసేశాడు. కనుక నేటి క్రైస్తవులు క్రీస్తు పుట్టుక యొక్క లేక నరావతారం యొక్క లేక శరీర ధారణ యొక్క అసలైన సంగతులను గుర్తించకుండా కేవలము ఒక సాధారణ మానవుని వలె చావు పుట్టుకలను ఆ 2 దినాలను మాత్రమే గుర్తిస్తున్నారు. దురదృష్టకరమైన పరిస్థితి. అయినను దేవుని వాక్యము అన్ని కాలాల్లోనూ గొంతెత్తి అరుస్తూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది, సంత వీధుల్లో ఘోషిస్తూనే ఉంది. నీకు వినపడిందా? నువ్వు దాన్ని గ్రహించు, దాన్ని పరిశీలించు, విని వదిలేసి వెళ్ళొద్దు. సత్యమునకు మనము స్తంభాలముగా దేవుడు చేసుకున్నాడు.
ఆ సత్యము దేవుని యొక్క వాక్యము. కనుక దానిని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గూర్చి మనము అంటే క్రీస్తు ప్రభువు యొక్క మరణము యొక్క రూపాలను గూర్చి మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. ఆ మరణము యొక్క రూపాలను గూర్చి మనం ఆలోచించినప్పుడు, ఆ మరణము యొక్క రూపాలను మనం పరిశీలించినట్లయితే, ఆ మరణము 4 రూపాలను బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేసింది. మొదటి రూపం ఏమిటంటే, న్యాచురల్ డెత్ అంటే సహజ మరణం. ఈ సహజ మరణాన్ని గూర్చి మనం ఆలోచించినప్పుడు, ఆయన మరణం మనిషి అనగా సాధారణమైన మనుష్యుడు లేక మానవుడు మరణించే మరణం వంటిదే. అది సహజ మరణంగా ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే ఆయన అందరి మనుషుల కొరకు మరణించవలసిన ఒక మానవునిగా లేక మనిషిగా దేవుడు ఆయన్ని ఈ లోకానికి పంపాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణంలో ఉన్న ఒక సత్యం ఏమిటంటే ఆయన సహజ మరణాన్ని పొందాడు. అలాగే సేమ్ టైమ్ ఆయన మరణంలో ఉన్న మరొక సత్యం ఏమిటంటే ఆయన అబ్నార్మల్‌గా మరణించాడు. అంటే అసహజ మరణము ఆయనకి సంభవించింది. ఏమిటి ఈ అసహజ మరణం అంటే దేవుడు మరణించలేడు. కానీ మనిషి ప్రత్యామ్నాయముగా మరణించాలనే మరణించాలంటే అంటే ఆ నియమాన్ని ఇక్కడ క్రీస్తు ప్రభు పొందాలి. అందుకే ఆయన మరణించగల వానిగా అవతరించాడు. అసహజ మరణం అని ఎందుకు అంటున్నామంటే, దేవునికి మరణం లేదు. ఇప్పుడు మరణించిన వాడు దేవుడు. ఇది అసహజం. కానీ దేవునికి మరణం లేదు కాబట్టి, మరణించాలి కాబట్టి ఆయన నరావతారంలోనికి ప్రవేశించాడు. అంటే ఆయన దేవునిగా ఉంటే ఆయనకు మరణం లేదు. ఆయన గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మరణించుటకు నరావతారం లేక శరీర ధారణ జరిగించవలసిన అవసరత ఏర్పడింది. కనుక ఆయన మరణం అసహజమైనది. ఎందుకంటే ఆయన దేవునిగా మరణించాడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన దేవునిగా మరణించలేదు. దేవునికి మరణం లేదు. ఇది అసహజం. అంటే ఆయన మరణం ఎందుకు అసహజమైనది, అబ్నార్మల్‌గా ఉందంటే, దైవ మానవుడిగా ఈ భూమి మీదకొచ్చిన క్రీస్తు ప్రభువారు దేవునిగా మరణించుట అసాధ్యము కనుక, మానవునిగా దేవుడే మానవుడిగా మరణించాడు. ఇది అసహజం. ఎక్కడ జరగదిది. ఇది ఎక్కడ ప్రపంచంలో లేక ఈ సృష్టిలో ఎక్కడా జరగని ఒక అద్భుతమైన సంగతి ఆయన దేవుడు మరణించుట అనేది. కనుక ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆహ్, మరణము అనేది ఇన్ని వింతైన పరిస్థితులను మనకు గ్రంథంలో తెలియచేస్తూ ఉంది. కనుక యేసుక్రీస్తు యొక్క మరణం ఒకటి సహజ మరణం. రెండవది అసహజ మరణం. ఇది జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక క్రీస్తు ప్రభువు యొక్క మరణాన్ని గూర్చి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇన్ని సంగతులను దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. కనుక మనం పరిశీలించాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు, పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఇక్కడ చూడండి, ఏకకాలంలో 2 విరుద్ధమైన ప్రకటనలు ఇక్కడ జరుగుతున్నాయి. ఒకటి ఏమంటున్నాడు?
నేను మృతుడనైతిని అన్నాడు. కానీ రెండవది ఏమంటున్నాడు? నేను సజీవుడినై ఉన్నాను. యుగయుగములు సజీవుడినై ఉన్నాను. అసలు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవంటే, నా అధికారం క్రిందున్నవి. నేను తెరిస్తేనే కానీ అవి తెరవబడలేవు. కనుక మరణం నా అధికారం కిందుంది. పాతాళ లోకం అనగా మృతుల లోకం నా అధికారం ఉంది. కనుక మరణము పైన అధికారం కలిగిన వాడు ఇప్పుడు మరణించాడు. ఇది అసహజం. ఎక్కడ జరగదు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణంలో ఒకటి సహజ మరణం ఉంది. రెండవది అసహజ మరణం కూడా అందులో ఉంది అన్న సత్యాన్ని మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. మనిషి మరణిస్తాడు. కానీ ఆయనకు మరణం లేదు. కనుక ఆయన మరణాన్ని అనుభవించేవాడు కాడు. కనుక అసహజంగా మృతుడనైతిని అంటున్నాడు. మరలా యుగయుగములు సజీవుడనై ఉన్నాను. సజీవుడంటే అర్థం ఏంటి? మృతుడు కానివాడు. కనుక ఏకకాలంలో మృతుడుగా, అంటే మరణమే లేనివాడుగా. యుగయుగాలు సజీవుడంటే అర్థం ఏంటి? మరణం లేనివాడు. 2 కూడా కలిగి ఉన్నవాడు మరణించాడు కాబట్టి ఇది అసహజ మరణం. ఇక మూడో విషయాన్ని మనం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఆయన ముందస్తు మరణం జాగ్రత్తగా మనం గమనించాలంటే, ముందస్తు మరణం అంటే ముందుగానే నిర్ణయించబడిన మరణం ఇది. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణం అప్పటికప్పుడు అనుకోకుండా జరిగింది కాదు. అప్పటికప్పుడు మనం వెళ్తూ ఉంటే ఏదో యాక్సిడెంట్ అయిపోయి అలాగ మరణించిన మరణం కాదది. ఎందుకంటే ఆయన మరణము ఒక ప్రణాళికాబద్ధంగా నిర్ణయం చేయబడింది. ఇది మనం గ్రహించాలి. ఎప్పుడు చేయబడిందంటే, ఆదాము మరణం కంటే ముందే క్రీస్తు ప్రభు యొక్క మరణం నిర్ణయించబడింది. మనం అనుకుంటాము మరణానికి ప్రారంభం ఆదాము అనుకుంటాం. ఆదాము ద్వారా మరణం వచ్చింది అనుకుంటాం. కానీ ఆదాము మరణం అనేది ప్రకటించబడక ముందే క్రీస్తు ప్రభు యొక్క మరణము ముందుగానే ప్రకటించబడింది. ముందుగానే నిర్ణయించబడింది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ విషయాన్ని మనం పేతురు రాసిన పత్రికలో చూడగలం. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 20వ వచనం నుండి చదువుకుందాం. లేదా కొంచెం ముందుకెళ్ళి ఆయన ఆ యొక్క బలియాగాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే 19వ వచనం నుండి కూడా చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. క్రీస్తు ప్రభు యొక్క మరణము ఆదాము పాపి అయినప్పుడు కాదు. చాలా మంది ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనాన్ని వివరిస్తూ, అదుగో అక్కడ పాపం ఎప్పుడైతే వచ్చిందో తోటలోనికి, వెంటనే దేవుడు పాపానికి విరుగుడుగా క్రీస్తు ప్రభుని వాగ్దానం చేశాడు. క్రీస్తు ప్రభు యొక్క శిలువని వాగ్దానం చేశాడు అని బోధిస్తూ ఉంటారు. కొందరు నమ్ముతూ ఉంటారు. కానీ మనకు తెలియని ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆదాము మరణానికి ముందే, ఆదాము పాపి కాక మునిపే క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గూర్చిన ఆలోచన జగత్తు పునాది వేయబడక మునిపే ముందుగానే నిర్ణయించబడింది. ప్రియమైన వారులారా, దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడు అంటే, ఈ వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు వారు వివాహం చేసుకుని, వారికి పిల్లలు పుట్టిన తర్వాత, ఆ పిల్లలు ఏదైనా వస్తువు అడిగితే వెంటనే తెచ్చివ్వలేని పరిస్థితిలో ఉంటారు. అది ఇవ్వటానికి చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి వలన కావచ్చు, మరి ఇతర కారణాల వల్లనే కావచ్చు. కానీ నీవు నేను పుట్టక మునిపే, మొదటి మానవుడైన ఆదాము కూడా పుట్టక మునిపే
అసలు ఈ విశ్వమే లేకముందే ఆది అనేది ఇంకా ప్రారంభం కాకమునుపే నీ కొరకు, నీ రక్షణ కొరకు మన దేవుడు ఒక విమోచకుడిని నిర్ణయించి, ఆ విమోచకుని యొక్క మరణాన్ని ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు ఒక రోజులో భూలోకానికి వెళ్ళాలి, మరణించాలి. ఆ టైం వచ్చేంత వరకు నువ్వు ప్రిపేర్‌గా ఉండు. అందుకే గలతీ పత్రిక 4 అధ్యాయం 4 వచనంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, పుట్టించెను కాదక్కడ. ఆయన పుట్టలేదు. జాగ్రత్తగా గ్రహించాలి. పుట్టుక అనేది ఒక వ్యక్తి యొక్క జీవితానికి బిగినింగ్, ప్రారంభం. ఆయన ప్రారంభం లేనివాడు. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక నిర్ణయించిన సాతాను ఆయనకు ప్రారంభాన్ని కల్పించాడు. అందరిలాగే ఆయనకు కూడా ఒక ప్రారంభం ఉంది అనే అబద్ధాన్ని ఈ లోకంలోనికి పంపాడు. కానీ ఆయనకు ప్రారంభం లేదు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక ఆయనకు ప్రారంభం లేదు. ఇది ఎంత గొప్ప సత్యం! ఈ సత్యాన్ని చాలామంది క్రైస్తవులు గ్రహించలేకపోతూ ఆయనకు ప్రారంభమే అనగా ఆది ఆయన, ఆయన జీవితానికి ఆది అనేదే లేనివానికి అంటే బిగినింగ్ అనేది లేనివానికి ఒక బిగినింగ్‌ని పుట్టించాడు సాతానుడు. అజ్ఞానంతో ఈరోజు మనమంతా ఆయన ఆ యొక్క అసత్యాన్ని సత్యంగా నమ్ముతూ ఆ యొక్క ఆహ్, అబద్ధాన్ని అందరితో పాటు ప్రకటన చేస్తూ ఉన్నాం. ఎంత దారుణమైన విషయం! ఎంత భయంకరమైన విషయం! మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని యొక్క వాక్య సత్యాన్ని మనము ఆలోచించినట్లయితే, మనము క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక విషయంలో, అలాగే మరణం విషయంలో ఒక స్పష్టమైన గ్రహింపును, ఒక స్పష్టమైన అవగాహనను మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఒక క్రైస్తవునిగా ఈరోజు నీ జీవితంలో క్రీస్తు ప్రభు యొక్క జనన మరణాల పట్ల ఒక స్పష్టమైన అవగాహన లేకపోతే నీ భక్తి ఎంతో అది నిష్ప్రయోజనమైనదై ఉంటుంది. ఆయన చేసిన బలియాగం నీ జీవితంలో వ్యర్థమైపోతూ ఉంటుంది. కనుక హెబ్రీ గ్రంథకర్త యేసుక్రీస్తు వారిని మెల్కీసెదెకుతో పోల్చి చెప్తూ, ఆయన మెల్కీసెదెకును గూర్చి మాట్లాడుతూ ఆయన అంటూ ఉంటాడు, మెల్కీసెదెకు చొప్పున నిరంతర యాజకుడు అని చెప్పి యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎలాంటి వాడు అంటే జీవిత కాలమునకు ఆదియును, అంతమైనను లేనివాడు. అంటే జీవితకాలానికి ఆయన జీవితకాలానికి ఏమి లేదు. నో బిగినింగ్, నో ఎండింగ్. ప్రారంభం లేదు, ముగింపు లేదు. కానీ మనం ఏం చేసాము? ప్రారంభాన్ని పుట్టించాము. దానికి ఒక డేటు. అలాగే అంతాన్ని పుట్టించాము. అనగా మరణాన్ని. దానికి ఒక డేట్ ఉంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి, దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆ మెల్కీసెదెకు అన్వయిస్తూ ఈ ఈ మాటలు చెప్పటాయి. ఆయన జీవిత కాలమునకు అంటే యేసుక్రీస్తు వారి జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడు అన్నాడు. ఈ పోలికలు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం చూస్తా ఉన్నాం. కనుక ఆయనకు అంతము లేదు, మరణం లేదు. కానీ మన కోసము ఆయన మరణించాడు. అందుకే అది అసహజ మరణము.
ఈ భూమి మీద ఎవరు పొందని మరణము, అలాగే ముందుగా నిర్ణయించబడిన మరణం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం పరిశీలించినట్లయితే ఆయన అందరి కొరకు మరణించాడు. ఇక నాలుగవ మరణాన్ని గూర్చి ఈరోజు మనం ఆహ్, నేర్చుకుందాం. నాలుగవ మరణం ఏంటంటే ఏ సూపర్ నేచురల్ డెత్. ఈ సూపర్ నేచురల్ డెత్ అంటే అతీంద్రియ మరణం. ఆయన మరణము అతీంద్రియమైనది. ఎందుకంటే ఆయన మరణం సహజ మరణమని చెప్పినప్పటికీ, అది ఇతర మనుషుల మరణం నుండి భిన్నమైనది. ఎందుకు అది అతీంద్రమైన మరణము అంటే, యోహాను సువార్త మనం చదువుకుందాం. 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము మనం చదువుకున్నప్పుడు, ఆ యొక్క 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడుతూ చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 17వ వచనం చదువుకుందాం. నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. యేసుక్రీస్తు వారు ఆయన తనంతట తానుగా తన ప్రాణాన్ని పెట్టినవాడై ఉన్నాడు. కనుక ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. పిలాతు చంపలేదు. రోమీలు చంపలేదు. ఆ యొక్క దేహానికి నాటబడిన మేకులు చంపలేదు. ప్రక్కలో బల్లెపు పోటు చంపలేదు. 39 కొరడా దెబ్బలు చంపలేదు. ముళ్ళ కిరీటం చంపలేదు. ఆయన తనంతట తానే, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అని చెప్పి, ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు. కనుక ఇది అతీంద్రియమైనది. ఎవరు కూడా ఈ భూమి మీద మనిషిగా పుట్టినవాడు ఎవడో కూడా తనంతట తన ప్రాణాన్ని అప్పగించిన వాడుగా లేడు. లేదంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోవటమే. ఎవరైనా ఆత్మహత్య చేసుకొని తన ప్రాణం తీసుకోవటం తప్ప మరొక మార్గం లేదు. కానీ యేసుక్రీస్తు వారు తనంతట తానే తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడు. తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. అందుకే అంటాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. చాలా సార్లు మనం సమాధి కార్యక్రమం దగ్గర చదువుతాం. నరులారా తిరిగి రండని నీవు సెలవీయగా. అంటే మన ప్రాణాన్ని తీసుకునే దేవుడున్నాడు. మన ఆయుష్కాలం ముగించినప్పుడు మరలా మనము ఆయన యొద్దకు వెళ్ళవలసిన అవసరతను దేవుడు మరణ శాసనం మనకు రాశాడు. కనుక మనం ఏం చేయాలి అంటే, ఆయన పిలవగానే వెళ్ళిపోవాలి. కుదరదు, నాకు ఇంకొంచెం టైం కావాలి, నేను రాను అని చెప్పే పరిస్థితులు లేవు. కానీ సూపర్ న్యాచురల్ డెత్‌లో, అతీంద్రియమైన మరణంలో క్రీస్తు ప్రభువు తనంతట తానే తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్నాడు. ఆయన ప్రాణం ఎవరో కూడా తీసుకోలేదు. కనుక ఈరోజు మనము క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గూర్చి మనం చూస్తూ ఉన్నప్పుడు, మనము ఆయన మరణం విషయంలో మనము 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ ఈ 4 విషయాలు ఆయన మరణం ఎలా జరిగిందో మనకు తెలియజేస్తున్నాయి. ఆయన మరణం ఆయన సొంత ఇష్ట ప్రకారమే జరిగింది. ఆయన తన ప్రాణాన్ని తానే విడిచిపెట్టాడు. ఎవరూ దాన్ని ఆయన నుండి లాగివేయలేదు, లాక్కోలేదు. సాధారణంగా ఒక మనిషి ఆహ్, శిలువ పైన మరణించినప్పుడు 2 రోజుల వరకు బతికుండేవాడు. కానీ ఆయన 6 గంటల్లోనే మరణించాడు. ఆయనలో ఇంకా బలం మిగిలే ఉంది. ఇది మనం మత్తయి సువార్త 27 అధ్యాయం 46 వచనం నుండి 50 వచనాలు మనం చదవగలిగితే ఈ సంగతులు తెలియజేయబడతాయి. మత్తయి సువార్త 27 అధ్యాయము, మత్తయి సువార్త 27 అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 46 వచనం.
మనకు కొన్ని సంగతులను తెలియజేస్తూ ఉంది. 46వ వచనం చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచిన వారిలో కొందరా మాట విని ఇతడు ఏలియాను పిలుచున్నాడనేది వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకాలం ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరకు నుండి ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతమనిది. ఆ తరువాత యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఈ ఈ వచనం ఆయన తనంతట తానుగానే ప్రాణాన్ని విడిచిపెట్టినట్లుగా మనకు తెలియజేస్తుంది. ఎవరు ఆయన దగ్గర నుండి దాన్ని తీసుకోలేదు. ఆయన మరణంలో కూడా గంభీరంగా ఉన్నాడు. ఆయన ఇంకా ఆ యొక్క శిలువ పైన ఆయన శిరస్సు అలాగే ఆడకుండా ఉంది. ఆయన మహోన్నతంగా ఉన్నాడు. మహారాజు సింహాసనం పైన టీవీగా ఉన్నట్టు క్రీస్తు తన మరణంలో కూడా శిలువనే సింహాసనముగా చేసుకుని టీవీగా ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు. మనము క్రీస్తు మరణం అనుభవిస్తున్నట్లు చూస్తాం. అది జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక మనము 2 మరణాలను చూస్తాం. ఒకటి ఏంటంటే ఆత్మ మరియు శరీరం నుండి వేరుపడటం. శరీరంలో నుండి ఆత్మ వేరైపోవటం. రెండవ మరణం వ్యక్తి దేవుని నుండి అంటే మనిషి దేవుని నుండి వేరైపోవటం. క్రీస్తు మొదట రెండవ మరణాన్ని అనుభవించాడు. మొదటి మరణం కాదు. ఆయన 6 గంటల్లోనే నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని కేక వేశాడు. మనం ఇప్పుడే చదువుకున్నాం. క్రీస్తు దేవుని స్వంత కుమారుడు. కానీ పాపిగా అనుభవించే ఆ నరక యాతనను ఆయన సుమారు 6 గంటల్లోనే అనుభవించాడు. కనుక 2 మరణాలు ఏకకాలంలో ఆయన పొందాడు. అంటే ఒకటి దేవుని నుండి వేరైపోవటం, 2 శరీరం నుండి ఆత్మ వేరైపోవటం. కనుక ఇది క్రీస్తు ప్రభు యొక్క మరణంలో జరిగిన అద్భుతమైన ఘట్టాలు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ సంగతులను గూర్చిన జ్ఞానము, గ్రహింపు, వివేకము, వివేచన, స్వయం పరిశీలన కలిగి క్రీస్తు ప్రభు మరణం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఆ గొప్ప భాగ్యాన్ని, ఆ గొప్ప ఫలితాలను, ఆ గొప్ప ఆశీర్వాదాలను ప్రతి ఒక్కరూ పొందాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను.